చెల్లెళ్ళు, అమ్మా నాన్నను ప్రేమించండి. అమ్మా నాన్నను నిర్లక్ష్యము చేయకండి. అమ్మా నాన్న పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? అమ్మ చాలా కష్టపడి కొడుకుని చదివించింది. కానీ ఆ అమ్మకు ఒక కన్ను గుంటబడిపోయి ఉంది. చూడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కొడుకేమో చాలా టాలెంటెడ్, బాగా చదువుకుంటున్నాడు. కొడుకు బాగా చదువుకుంటున్నాడు అని చెప్పి తమ్ముళ్ళు వింటున్నారా? మా చెల్లెళ్ళు వింటున్నారా? అమ్మ నాన్నను నిర్లక్ష్యం చేయకండి. కొడుకు కష్టపడి చదువుతున్నాడు అని చెప్పి ఆ తల్లి ఎంత కష్టపడి చదివిందో, ఎంత కష్టపడి చదివించిందో రెక్కలు ముక్కలు చేసుకునేది, పస్తులు ఉండేది. ఆరోగ్యం పాడైపోతున్నా సరే మందులు కొనుక్కోకుండా, హాస్పిటల్కి వెళ్ళకుండా, వైద్యం చేయించుకోకుండా డబ్బులు దాచిపెట్టుకుంటూ కొడుకుకు ఎగ్జామ్స్ కోసం, ట్యూషన్ కోసం, ఎక్స్ట్రా క్లాసెస్ కోసం చదువు చెప్పిస్తూ, డబ్బు ఖర్చు చేస్తూ బాగా చదివించుకుంటూ ఉండేది. ఆ క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు మీ పేరెంట్స్ని పిలో, ఫస్ట్ వచ్చావు కదా, మీ మదర్ని మీ ఫాదర్ని పిలో అని అంటే కొడుకు ఇంటికి వచ్చి, అమ్మా నాకు క్లాస్ ఫస్ట్ వచ్చింది, పేరెంట్స్ని తీసుకురమ్మని చెప్పి అన్నారు, నాన్న ఎలాగూ లేడు, నువ్వు ఖచ్చితంగా వచ్చి నేను ఫస్ట్ క్లాస్ గోల్డ్ మెడల్ తీసుకుంటున్నప్పుడు నువ్వు నీ కళ్ళారా చూడాలి, తప్పక రావాలమ్మా అని చెప్పాల్సిన కొడుకు ఏమన్నాడో తెలుసా? అమ్మా పేరెంట్స్ని తీసుకురా, ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి పేరెంట్స్ని తీసుకురా, వాళ్ళ ముందే నీకు సన్మానం చేస్తాం అని అన్నారమ్మా. నిన్ను తీసుకెళ్ళాలని నాకు ఉంది, కానీ అమ్మా ఒక కన్ను నీకు పోయింది కదా, కన్ను లేదు కదా, ఈ కన్ను లోపలికి గుంటలా ఉంటుంది కదా, నువ్వు మా అమ్మవని చెప్పి మా స్నేహితులందరికీ పరిచయం చేస్తే వాళ్ళు నన్ను హేళన చేస్తారేమో అమ్మా, గుడ్డిదాను కదా, అందరూ చూస్తే ఏమనుకుంటారనమ్మా, నువ్వేమనుకోవద్దే, నాకు ఒక మాట అమ్మా, ఎప్పుడైనా సరే నిన్ను పరిచయం చేయాల్సి వస్తే నేను నిన్ను పరిచయం చేయలేకపోతున్నాను కాబట్టి మనసులో నొచ్చుకోనని నాకు మాట అమ్మా. ఏమిటట? అమ్మ అమ్మ అని చెప్పకూడదంట లోకానికి. ఎంత దుర్మార్గం అండి. అలాగే అని చెప్పి ఆ తల్లి వాడిని పెంచిందండి. ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, అమ్మకు చెప్తే ఎక్కడ పెళ్ళికి వస్తుందేమో అని చెప్పి అమ్మకి చెప్పకుండానే పెళ్లి చేసేసుకున్నాడు. కాపురం కూడా పెట్టేశాడు, పిల్లలను కూడా కనేశాడు. ఆ విషయం తెలిసి కోడల్ని చూడాలని, మనవాళ్ళని మనవరాల్ని చూడాలని ఒకరోజు అడ్రస్ పట్టుకొని ఆ తల్లి వెళ్ళిందండి. తల్లి వెళ్ళినప్పుడు తలుపు కొడితే మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చారు. పాపం ఈ గుంట పడిపోయిన కన్ను, ఎంతో కొంత వయసు మీద పడిపోయింది, చూడడానికి అంత అందంగా లేదు, పిచ్చిదేమో అడుక్కునేదేమో అని చెప్పి వాళ్ళకి అనిపించిందండి. కానీ చూసిన వెంటనే డాడీ డాడీ ఎవరో పిచ్చావిడ వచ్చింది, తలుపు కొడుతుంది, తలుపు తెరిచాం కానీ ముష్టిదిలాగా ఉంది అని చెప్పంటే గబగబా కొడుకు బయటకు వచ్చాడు. చూస్తే ముష్టిది కాదండి,
కన్న తల్లి. కొడుకును చూడాలి, కోడల్ని చూడాలి, మనవల్ని మనవరాలను చూడాలని ఆశతో వచ్చిన ఆ తల్లిని చూసి కొడుకు చెడమడ తిట్టేశాడండి. నిన్ను వదిలించుకోవాలనే కదా ఆ పట్టణాన్ని విడిచిపెట్టేసి ఈ పట్టణానికి వచ్చాను. నా పరువు తీయకూడదని చెప్పే కదా నేను దూరంగా వచ్చేసాను. నా పిల్లలు చూసి నిన్ను చూసి భయపడి చస్తున్నారు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? పో బయటికి, నువ్వు ఎవరివో చెప్పకుండా తెలియక ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ తల్లి అలాగే ఏడుచుకుంటూ వెళ్ళిపోయిందండి. కొంతకాలానికి ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం కూడా కొడుకు చూసుకోలే. కొన్ని వారాల తర్వాత ఆ ఉత్తరం ఆ పోస్ట్ బాక్స్లోంచి వేరే తీస్తూ ఉంటే అది కూడా బయటకు వచ్చి చూస్తే, ఆయన ఆరోగ్యం బాగాలేదురా, ఒకసారి వచ్చి చూసి వెళ్తావా? నేను ఎలాగో వచ్చి నిన్ను చూసే భాగ్యం లేదు, కనీసం నువ్వన్నా వచ్చి చూసి వెళ్తావా? చచ్చిపోబోయే ముందు కనీసం కళ్ళారా చూడాలని ఆశ ఉందిరా. చూస్తే 2 months బ్యాక్ లెటర్ అది. సరే వెళ్దాం ఒకసారి, ఎంతైనా కన్నతల్లి కదా, పాపం చచ్చిపోబోతుంది కదా, చచ్చిపోబోయే ముందు ఒకసారి చూసి వస్తే గొడవ వదిలిపోతుంది కదా అని చెప్పి వెళ్ళాడండి. వెళితే అక్కడ ఆ ఇల్లు చుట్టూ మొత్తం మొక్కలన్నీ పెరిగిపోయినాయి, పిచ్చి పిచ్చి మొక్కలు వచ్చేసినాయి. ఆ ఇంట్లో ఎవరు ఉన్నట్టుగా ఏం కనిపించట్లా, తలుపేమో మూసేసి ఉంది. పక్కింటి ఆవిడ వచ్చింది. ఏంటి బాబు నువ్వు ఆ అమ్మ తల్లి కొడుకువా? అవును, ఆమె కొడుకునే. ఏమైంది మా అమ్మ? ఏమైంది ఏమిటి నీకు తెలీదా? చచ్చిపోయిందయ్యా. నువ్వు వస్తావని, నువ్వు చూస్తావని, నిన్ను చూడాలని ఆశతో చాలా ఎదురు చూసింది, చచ్చిపోయా. కానీ ఈ ఉత్తరం మాత్రం నీకు ఇచ్చింది, నువ్వు చదవాలని చెప్పి ఆశపడింది. ఉత్తరం తీసుకొచ్చి ఆ పక్కింటి ఆవిడ ఇచ్చింది. ఉత్తరం చదువుతున్నాడు. నా ప్రియమైన కుమారుడా, ఎప్పుడూ ఈ విషయాన్ని నీకు చెప్పాలి అని చెప్పి నేను ఆశపడలేదు, కానీ ఇప్పుడు చెప్పినా కూడా తప్పనిపించట్లేదు కాబట్టి చెప్తున్నానురా. నువ్వు నేను నాన్న కలిసి కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో మీ నాన్న చచ్చిపోయాడు. అద్దం వచ్చి పసిపిల్లవాడైన నీ కళ్ళలో గుచ్చుకుంది. హాస్పిటల్కి తీసుకెళ్తే నీ కన్ను పనిచేయదని చెప్పి డాక్టర్లు చెప్పారు. నిన్ను నేను ఒక గుడ్డివాడిగా స్కూలుకు పంపించలేకపోయానురా. ఈరోజు నన్ను చూసి కన్న కొడుకు అయిన నువ్వే గుడ్డిదాన్ని అని చెప్పి తట్టుకోలేకపోయావు, చూసావు. అదే పరిస్థితి నీకు రాకూడదని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అడిగానురా, నా కొడుకు కన్ను కనిపించాలంటే ఏం చేయాలి? ఏముందమ్మా, ఎవరైనా కంటిని దానం చేస్తే ఆ కన్ను అమరుస్తాం, కానీ దానం చేసిన వ్యక్తి మాత్రం కన్ను పోగొట్టుకోవాల్సి వస్తుంది అని అంటే, ఆ రోజు నా కన్నే నీ కన్నుకిచ్చారా? ఇప్పటిదాకా నువ్వు చూస్తూ వచ్చావే ప్రపంచం, అది నీ కన్ను కాదురా, అదే నా కన్ను. ఇప్పుడు ఆ తల్లి చేసిన త్యాగాన్ని గ్రహించి అమ్మా అని చెప్పి హత్తుకున్నావన్నా అమ్మ లేదండి.